హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దుబాయ్లో అవుట్ సైడ్ బిల్డింగ్ ప్లాస్టింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్ కానీ బిల్డింగ్ కానీ ఏదైనా కానీ అవుట్ సైడ్ ప్లాస్టింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఎందుకంటే కొంతమంది అడిగారు, మెసేజ్ పెట్టారు, కామెంట్ పెట్టారు. ఇంకా కొంతమంది అడిగారు అనమాట. మామూలుగా మీరు బిల్డింగ్ లోపల ప్లాస్టింగ్ ఎలా చేస్తారో పెట్టారు, కానీ అవుట్ సైడ్ ఎలా చేస్తారో పెట్టలేదు. కొంతమంది అడిగారు అనమాట ఇలాగని పెట్టమని. ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ముందు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది మామూలుగా ప్లాస్టింగ్ కింద కొడుతున్నారు కదా, ఇది కింద కొడుతున్నారు అనమాట. అంటే మనం తాపీలతో కొడతాం. ఇక్కడ ఏంటంటే తాపీలతో కొట్టరు అనమాట. ఒక కర్రకి అది 4 అంగుళాల పైప్ ఉంటుంది కదా, 4 అంగుళాల పైపు సీరేసి దాన్ని కాల్చి దాన్ని మామూలుగా సమానంగా చేసి దానికి మేకులు కొడతారనమాట. మేకులు కొట్టేసి దాన్ని ఆ చెక్క కింద తయారు చేస్తారనమాట. ఆ చెక్క కింద తయారు చేసి దానికి కర్రకి మేకు కొడేస్తారు కదా, దాంతో కొడతాడనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసేది కింద ఎత్తులోనేది, ఇంకా పై ఎత్తులో ఎలా చేస్తారనేది ఇంకెందరూ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోరండి, ఇప్పుడు మనం కింద ప్లాస్టింగ్ చేస్తే అది మామూలుగా అందరికీ తెలిసిందే. పైన ఎలా చేస్తామంటే మనం గదుల్లో ముందు పైన అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్, బిల్డింగ్ అయితే బిల్డింగ్, ఇంట్లో లోపల మనం ఇసుక వేసేసుకుంటాం. ముందు ఇసుక మోయించేసుకుంటాం, మనుషుల చేత మోయించేసుకుని తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కలుపుకుని మనం వాడుకుంటాం. ఇక్కడ ఎలా చేస్తారంటే ముందు పరంజీ మనం ఏ ఎత్తులో కావాలో ఆ ఎత్తులో మామూలు పరంజీ మొత్తం అంతా వేసేసుకుంటాం. కానీ మనం పరంజీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ప్లాస్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అక్కడికి పట్టాలు వేసేస్తారనమాట. పట్టాలంటే మనకి చెక్కలు అంటాం కదా, అయ్యే మనకి చెక్కలు, ఆ చెక్కలే ఇక్కడ దళసరిగా ఉంటాయి అనమాట. 1-3 అంగుళాలు దళసరి ఉంటుంది చెక్క. ఆ చెక్కలే మొత్తం అన్నీ పరిచేస్తారనమాట. ఎలా కావాలంటే మొత్తం ఎలాగంటే పొరుపు కింద పరిచేస్తారనమాట. అంటే మనం కర్రలతో వేస్తాం కాబట్టి అంత ఎలా ఉండదు. ఈ చెక్కలతో వేసేసి దాని మీద ప్లేవుడ్ వేసేస్తారనమాట. ప్లేవుడ్ అంటే నేను ఆల్రెడీ సెంటరింగ్ గురించి వేసాను, ఆ సెంటరింగ్ వీడియోలో ఉంటుంది ప్లేవుడ్. ఆ ప్లే వేసేస్తారనమాట. ప్లే వేసేసి మామూలు మసాలా కింద కలుపుకుంటారనమాట. ఇక్కడ మామూలు మనం కింద కలిపేసుకుని ఎంత కదా అంత మామూలు కింద 3 బత్తలు 4 బత్తలు కింద కలిపేసుకుని, ఇది ఇక్కడ బుల్డోజర్ ఉంది చూడండి. ఆ బుల్డోజర్ ద్వారాగా ఏం చేస్తారంటే బుల్డోజర్ దాంట్లోకి ఎత్తేసి మనకి ఎంత హైట్లో కావాలితే అంత హైట్లోకి ఇది తెచ్చి ఆ చెక్కల మీద పోసేస్తుంది అనమాట. పైన ఇక చూడండి, ఆ చెక్కలలాగా అక్కడ దాకా పోసేస్తుంది. అది వీలు ఉంటే అదే పోసేస్తుంది. ఇక్కడ వీలు లేకపోతే ఏం చేయాలంటే దాని ద్వారాగా పైకి వస్తుంది కదా, ఆ పైకి వచ్చిన తర్వాత మనం పారతోని లోపలికి లాక్కోవాలన్నమాట. దానికి లోపల లాక్కుంటే మనం మామూలుగా ఇంకా తర్వాత ప్లాస్టింగ్ అంతా మనకు తెలిసిందే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ వర్క్ మనకంటే కింద మనం గదుల్లో కానీ పైకి కానీ అపార్ట్మెంట్లకు కానీ మనుషులను పెట్టి మనం మోయిస్తాం. ఇక్కడ మనుషుల మోత ఏమి ఉండదన్నమాట. అంటే మొత్తం అన్ని మిషన్లే. అంటే మనకంటే మోతకి మనుషులు వస్తారు. అంటే మన గిన్నెల లెక్కన కానీ మామూలుగా గుత్తకి లారీల లెక్కన కానీ మనకి పైన ఎత్తకి మనుషులు వస్తారు. ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు అనమాట. ఇంకా అంటే మనుషులు ఉన్నా కానీ ఆ పని నిమిత్తమే ఉంటారనమాట. బయట వాళ్ళు అయితే బయట వాళ్ళు ఉంటారు, కంపెనీ వాళ్ళు అయితే కంపెనీ వాళ్ళు ఉంటారు. కానీ పని కట్టుకుని ఇసుక మోసి వాళ్ళు ఉంటారు అనమాట. మామూలుగా ఇసుక దీనికే కాదు, లోపల టైల్స్కి కానీ దేనికైనా కావాల్సి వచ్చినా కానీ మనుషులు ఎవరో మోయరు అనమాట. దీనికి బుల్డోజర్కి ఎక్కేస్తారు. ఆ బుల్డోజరు లోపల గదుల్లోకి వేసేద్ది అనమాట. అంటే కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీల ద్వారాగా కానీ లేదంటే ఒక గోడ వదిలేస్తారనమాట. వదిలేసి ఆ గోడ బిజ్జులోంచి బుల్డోజర్ లోపల వేస్తుంది అనమాట. ఇంకా పైకి కూడా అంతే, మన స్లాబ్ మీద కానీ ఎక్కడికైనా కానీ బుల్డోజర్ ఎక్కువ వాడతారనమాట. ఇదిగో చూడండి ప్లాస్టింగ్ ఇది మొత్తం అంతా మాల్ వచ్చేసాక చూసారు అక్కడ తీసి అక్కడ కొడతారు. ఇంకా ఏంటంటే మనం పరంజీకి వేసేసిన తర్వాత కర్రలో మనం కింద కొట్టాక మాలు మనం పైన చేస్తుంటే మాల్ అంతా వచ్చి కిందకంటే వెళ్ళిపోద్ది మనకి మాలు. అది ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం గోడకి టచ్ చేసేస్తారనమాట. ప్లేవుడ్ గట్టే కొడేస్తాం, లేదంటే ఏ ఫ్లోర్లో కొడితే ఆ ఫ్లోర్లోనే ఉండిపోద్ది అనమాట మాల్. అసలు కిందకి ఒక తాపి మాల్ కూడా కిందకి వెళ్దాం అనమాట. అసలు మాల్ మొత్తం కిందకంటే వెళ్దాం అనమాట. ఎందుకంటే మనం అయితే పైన పని చేస్తుంటే మాల్ అంతా కిందకి వచ్చి పడిపోద్ది. కొంతమంది వేస్తారు, మైంగా చెక్కలు వేస్తారు, అయినా కానీ కిందకి వచ్చేది అనమాట. మామూలు మనం సంచులు వేస్తాం ఏదో రకంగా మొత్తం మీద కిందకి వస్తుంది. దానివల్ల ఏంటంటే పైకి కిందకి వేయడం వల్ల కొంచెం పని మనకి స్లో అవుతుంది అనమాట. ఇక్కడ పని ఏంటంటే చాలా స్పీడ్గా అవుతుంది వర్క్ దీనివల్ల. చూసారా, దానివల్ల స్పీడ్గా అవుతుంది అనమాట. ఇంకేంటంటే మనం గోడలకి బెజ్జలు పెట్టుకుంటాం కదా, అంటే మనం పరంజీలు అయినకి బెజ్జలు పెట్టుకుంటాం. ఈ పరంజీ ఎలా ఉంటుందంటే ఇది మామూలుగా మనకి ఎక్కడైతే కిటికీలు ఉన్నాయో అక్కడి నుంచే లోపల నుంచి బయటికి వేస్తారనమాట లింకు.
అంటే మనకి ఇంకెక్కడ అడ్డీలు ఉండమన్నమాట, బెజ్జలు ఎక్కడ ఉండవు, మొత్తం అంతా గోడ ఒకేసారి సాప్ అయిపోద్ది అనమాట. అసలు ఎక్కడ ఒక బెజ్జం కూడా లేకుండా మనకి పరంజీ బెజ్జలు మళ్ళీ ఒకసారి పరంజీ ఇప్పుతా మూసుకుంటా వస్తాం కదా, ఇంకా అటువంటిది ఏమి ఉండదు అనమాట. అదే చిన్న బిల్డింగ్ అయితే మామూలుగా జేసీబీతోని బుల్డోజర్తోని వేస్తారు. అదే పెద్ద బిల్డింగ్ అయితే క్రైన్ ఉంటుంది కదా, క్రైన్కి ఒక బాక్స్ ఉంటుంది, ఒక బాక్స్ డబ్బా టైప్లోనే, ఆ డబ్బా టైప్లో మాల్ వేసి పైనుంచి కిందకి దింపుతారనమాట. అలా దింపి మనకి ఏ హైట్లో కావాలితే హైట్లో అడ్జస్ట్ చేసి దాని మీద పెడతారనమాట. ఇక చూసారా పైనుంచి కిందకి ఒక రోజులో ఒక మేస్త్రి వచ్చి ఒక రోజుకి 30 మీటర్లు చేయారనమాట ఇక్కడ. అంటే ఇది బయట వాళ్ళు అనమాట, కంపెనీ వాళ్ళు కాదు, బయట మనుషులు. ఒక మేస్త్రి వచ్చి 30 మీటర్లు చేయాలి. అంటే వాళ్ళకి అలాగే ఉంటుంది. అంటే మనకైతే చేయట్లేదు అక్కడైతే చేస్తున్నారు అనుకుంటాం, ఏమీ లేదండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు ఉంటాయి జీతాలు, బయట చేసే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు జీతాలు ఉంటాయి, అందుకని వాళ్ళు అలా చేస్తారనమాట. అదే మనకైతే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మేస్త్రి ఆరేయాలి, హెల్పరే అందించాలని ఉంటుంది. ఇక్కడైతే అలా ఉండదన్నమాట. మేస్త్రి లెవెల్ చేసుకొస్తాడు, హెల్పర్ మొత్తం గోడ అంతా ఆరేసేస్తాడు. ఎందుకంటే జేసీబీ త్వరగా మాల్ వస్తుంది కాబట్టి హెల్పర్ ఇంకా మొత్తం ఆరేసి వేస్తాడు, మేస్త్రి ఓన్లీ లెవెల్ చేసుకుంటాం వరకు ఉంటుంది అనమాట. అందుకే పని కూడా వర్క్ కూడా స్పీడ్గా అవుద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.